తెలుగు. సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా కులమతాలకు అతీతంగా జరుపుకునే వేడుకగా బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు నెల్లూరులో ఉండే బారా షహీద్ దర్గాలో చేరుకొని ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ భక్తులు చేరుకొని ఈ పండుగ జరుపుకుంటారు. అసలు ఈ పండుగను ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు, ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారో, ఇక్కడ దర్గాలో గ్రంథ మహోత్సవంలో పాల్గొనే మత గురువులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ కులమతాలకు అతీతంగా భారతదేశంలోనే ఒక విశిష్టత కలిగిన పండుగ. ఇక్కడ ఈ పండుగకు ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు, ఎన్ని లక్షల మంది భక్తులు వస్తారు ఈ ఏడాది? నెల్లూరు బారా షహీద్ దర్గా సర్వమత సమానత్వ వేదిక. ఇక్కడ అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఇక్కడికి చేరుకొని వందల ఏళ్ల నుంచి జరిగే ఈ యొక్క రొట్టెల పండుగ, దీనికి నామకరణం కూడా బారా షహీద్ భక్తులే చేయడం జరిగింది. అన్ని మతాల వారు ఒకే చోట చేరుకొని ఐక్యతను చాటే ప్రపంచంలోనే ఒక మత సామరస్య వేదికగా ప్రసిద్ధిగాంచిన దర్గా ఇది. ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడు వారి కోరికలు తీరుతాయని చెప్పి వారు ఇక్కడికి వచ్చి కోరికలు ఆ అల్లాని కోరుకొని ఈ బారా షహీద్ దర్గాలో వారు రొట్టెలు తీసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఇది. దీనికి రొట్టెల పండగగా బారా షహీద్కి వచ్చే ఎవరైతే వాళ్ళ ఫాలోయర్స్ ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి, వాళ్ళ భక్తులు పెట్టుకున్నటువంటి పేరు అన్నమాట. ఈ బారా షహీద్ దర్గాకు ఇంతకు ముందైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు. ఇప్పుడు ఒక 2014 నుంచి ఈ బారా షహీద్ దర్గాకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పండగగా ప్రకటించిన తర్వాత బారా షహీద్ దర్గాకు ఏటా లక్షల్లో జనాలు పెరుగుతూ పోయి దాదాపు ఇప్పుడు 25 లక్షల వరకు జనాలు భక్తులు వచ్చే అంచనా ఉంది. ఇప్పుడు భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు రవాణా సౌకర్యం ఉంది కాబట్టి ఇది వాళ్ళ భక్తి, వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసము. వారికి కోరికలు తీరాయని చెప్పి వేరే వాళ్లకు చెప్పి వారు కూడా ఏదో వాళ్ళ సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి కోరికల కోసం ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఈ యొక్క పండగ లక్షల సంఖ్యలో చేరిపోయింది. ఇప్పుడు దాదాపు 20 నుంచి 25 లక్షలు దానికి కూడా మించి రావచ్చు. అంటే ఒకే రోజు వచ్చి పోరు భక్తులు. ఏదైతే 16వ తేదీ ధ్వజారోహణం జరుగుతుందో, జెండా నిషాన్ అంటారు, జెండా ఏదైతే మనము ఇక్కడ బారా షహీద్ దర్గాలో ఎగరవేస్తామో దాని తర్వాత మొదలయ్యే పండగ 26వ తేదీ ఇది ప్రారంభం అన్నమాట. అంటే 26వ తేదీ సొందల్ మాలి అని చెప్పి దర్గా లోపల ఉన్నటువంటి ఈ యొక్క సమాధుల్ని శుభ్రపరిచి గంధలేపనం చేస్తాము. ఆ రోజు ప్రారంభం అన్నమాట రొట్టెల మార్పిడి కార్యక్రమం. రెండో రోజు గంధ మహోత్సవము ఇక్కడి నుంచి అమినియా మస్జిద్ కాడి నుంచి అక్కడ బయలుదేరి 12 మంది తో కూడిన ఒక బృందము ఒక రథంలో గంధము తీసుకొని ఇక్కడికి వచ్చేసి ఆ రోజు గంధ మహోత్సవం, ఎవరైతే పీఠాధిపతులు, ఎవరైతే పెద్ద మత గురువులు, సూఫీ గురువులు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి గంధ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. నాయకులు కూడా ఉంటారు, అధికారులు కూడా ఉంటారు ఆ రోజు గంధ మహోత్సవం. దాని తర్వాత అంటే మొహరము 12వ తేదీ ఇస్తుంది. అరబిక్ క్యాలెండర్ ప్రకారము 12వ తేదీ, అంటే 12 మంది బారా షహీద్, 12వ తేదీ ఈ యొక్క రొట్టెల మార్పిడి కార్యక్రమం ముఖ్యమైన రోజు అన్నమాట. ఆ రోజు రొట్టెల మార్పిడి కార్యక్రమము, ఆ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు. ముఖ్యమైన రోజు తెలుసుకొని దాని తర్వాత తహలీల్ ఫాతిహా 30వ తేదీ మీకు ముగింపు సభతో ఈ యొక్క రొట్టెల పండగ ముగిపోతుంది. దీనికి ఎవరు కూడా ఈరోజు మీరు రావాలి అని ఆహ్వానించరు. భక్తులు ఇక్కడికి వచ్చే వాళ్ళే తెలుసుకొని మొహరం నెల ఒకటి వాళ్ళకి గుర్తు అన్నమాట. మొహరం నెలలో అరబిక్ క్యాలెండర్ ప్రకారం మొహరం నెలలో గుర్తు వాళ్ళకి ఏ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది అని చెప్పేసి ఆ ఊర్లో ఒక మనిషికి తెలిసినా వారు అందరికీ చెప్పుకొని ఈ విధంగా వచ్చేది. ఎవరు కూడా దీనికి పోసి ప్రత్యేకంగా ఆహ్వానం చేయడము, పిలవడము ఇలాంటి ఏం జరగవు. ఎందుకంటే అంత ప్రసిద్ధిగాంచిన
ఈ దర్గాకు ఏమంటే దేశం నుంచి కాకుండా ఇతర దేశాల్లో కూడా ఈ దర్గాకు మంచి ఆ దర్గాకు పేరు ఉందన్నమాట. అంటే గత ఏడాది ఈ రొట్టెల పండుగలో ఎన్ని లక్షల మంది పాల్గొన్నారు, ఈసారి జరగనున్న ఈ రొట్టెల పండుగకు ఎన్ని లక్షల మంది వస్తారని చెప్పి ఒక అంచనా ఉందండి? గత ఏడాది దాదాపు 20 లక్షలకు పైగా పాల్గొని ఉంటారు. ఈ ఏడాది అంటే ఎవ్రీ ఇయర్ ఏమంటే 6 నుంచి 7 లక్షల మంది వచ్చేవారు 2014లో. 2014లో ఇక్కడ మౌలిక సదుపాయాలు తెలుగుదేశం ప్రభుత్వము పక్కాగా నిర్మించి, అంటే 2014కి ముందు ఇక్కడ ఉన్నటువంటి వసతులు తాత్కాలికంగా ఉండేది. అంటే సరిగా మరుగుదొడ్లు ఉండేవి కాదు. ఇక్కడికి వచ్చి స్నానాలు చేయాలంటే, బట్టలు మార్చుకోవాలంటే, ఉండాలంటే సరైన వసతులు ఉండేవి కావు. కాబట్టి చాలా తక్కువ 6 నుంచి 7 లక్షల మంది 14కి ముందు వచ్చేవారు. అదే ఆ సంఖ్య ఏమంటే ఏదైతే 2014 నుంచి 2019 దాకా ఇక్కడ పక్క మరుగుదొడ్లు కానివ్వండి, ఉండేదానికి ముసాఫిర్ ఖానా కానివ్వండి, ఇలాంటివన్నీ ఏర్పాట్లు చేసి వచ్చే భక్తులు ఘాటు కూడా నిర్మించి, ఆ ఘాట్లో కూడా చెరువులో వాళ్ళు దిగినా కూడా ఇంతకుముందు చెరువులో ఘాట్ ఉండేది కాదు, దిగితే బురద అంటుకునేది, చాలా ఇదిగా ఉండింది అనమాట. దాన్ని ఎప్పుడైతే క్లీన్ అంతా చేసి ఇక్కడ సదుపాయాలు కల్పించారో అప్పటి నుంచి ఏమంటే ఎక్కువ రావడం మొదలైంది. ఆ తర్వాత 2025 దాకా కూడా దాదాపు 20 లక్షల మంది దాకా వస్తున్నారు, 20 లక్షలకు పైగా వస్తున్నారు. ఈసారి అంచనా ఏమంటే 25 లక్షల దాకా చెప్తున్నారు. 25 కూడా రావచ్చు, అంతకు పెంచి కూడా రావచ్చు. ఎందుకంటే ముందుగానే కానీ రావడం మొదలైతే అంతకు పెరిగి కూడా, అంటే 5 రోజులు రొట్టెల పండగ అయితే 26 నుంచి ప్రారంభమైతే 23, 24 నుంచే రావడం మొదలైపోతారు. ఈ రోజు నుంచే వచ్చేస్తూ ఉన్నారు చాలామంది. ఆ విధంగా ఏమంటే 25 నుంచి 30 లక్షల దాకా భక్తులు రావచ్చు. నెల్లూరు జిల్లాలో నిర్వహించే ఈ రొట్టెల పండగ ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరగనుంది. ఈ రొట్టెల పండుగలో జరిగే ప్రధాన ఘట్టమైనది గంధ మహోత్సవము. ఆ గంధ మహోత్సవము 27వ తేదీ నైట్ జరుగుతుంది. 28వ తేదీ రొట్టెల మార్పిడి చేసుకునే కార్యక్రమం అయితే నిర్వహిస్తారని గత ఏడాది 20 లక్షల మంది భక్తులు ఈ రొట్టెల పండుగలో పాల్గొన్నారు. అయితే ఈ ఏడాది మాత్రం 25 లక్షల కన్నా ఎక్కువ మంది ఈ రొట్టెల పండుగ కార్యక్రమంలో ఇక్కడ భారత్ షహీద్ దర్గాలో పాల్గొంటారని చెప్పి మత పెద్దలైతే చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్ 9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.